ఆకాశంలో అద్భుతం. ఎప్పుడో శతాబ్దాలకు ఒకసారి మాత్రమే జరిగే అరుదైన సంఘటన ఆవిష్కారం. అదే గ్రహాల పరేడ్. సౌర కుటుంబంలోని 6 గ్రహాలు ఒకే లైన్ లో కనిపించే మిలీనియల్ మిరాకిల్. 2026 ఫిబ్రవరి 28న ఈ రేర్ ఈవెంట్ వాస్తవ రూపం దాల్చి అనేక ఖగోళ రహస్యాల గుట్టు విప్పుతోంది. మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలోకి రావడం విశేషం. బుధుడు, శుక్రుడు, గురుడు, శని గ్రహాలు టెలిస్కోప్ లాంటి పరికరాల అవసరం లేకుండా నేరుగా మన కళ్ళతోనే చూడొచ్చు. ముఖ్యంగా భూమికి అత్యంత సమీపంలోనే ఉండే శుక్ర గ్రహం ప్రకాశవంతంగా మెరుస్తూ దర్శనమిస్తుంది. భూమికి చాలా దూరంలో ఉండే యురేనస్ అలానే నెప్ట్యూన్ గ్రహాలను చూడాలంటే టెలిస్కోప్ ఉండాలి. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్న వాళ్ళు 6 గ్రహాలను ఒకే వరుసలో చూడాలనుకుంటే టెలిస్కోప్ రెడీ చేసుకోవడం తప్పనిసరి. మన సౌర వ్యవస్థలో సూర్యుడు చుట్టూ తిరిగే 8 ప్రధాన గ్రహాలున్నాయి. ఒకప్పుడు ప్లూటోతో కలిపి 9 గ్రహాలుండేవి. కానీ కొన్నేళ్ల క్రితం ప్లూటో గ్రహం కాదని శాస్త్రవేత్తలు తేల్చడంతో ప్లానెట్స్ సంఖ్య 8కి తగ్గింది. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధ గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. శుక్ర గ్రహానికి 225 రోజులు, భూమికి 365 రోజులు, అంగాకరుడికి 687 రోజులు పడతాయి. సూర్యుడికి సుదూరంగా ఉండే గ్యాస్ జైంట్స్ అయిన బృహస్పతి 12 సంవత్సరాలు, శనిగ్రహం 29.5 సంవత్సరాలు, యురేనస్ 84 సంవత్సరాలు, నెప్ట్యూన్ 165 సంవత్సరాల సమయం తీసుకుంటాయి. ఆకాశాన్ని శ్రద్ధగా గమనిస్తే విశ్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుస్తుంది. విశ్వం ఎంత విశాలమైనది, ప్రకృతి ఎంత అద్భుతమైనదో ఈ గ్రహాల పరేడ్ తెలియజేస్తుంది.